ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెక్కు తగలబెట్టడం కోసం దుర్గా ఆ సిగరెట్ కాల్చి చెక్కు మీద పెట్టిందా? తనకేం అవసరం? ఏం అవసరం అంటే తనకి చిరంజీవి బావంటే గిట్టదు కదా. తన మీద పీకల్లోతు కోపం ఉంది కదా. చాలా ఆపండి. ఇంటి కోడల్ని పట్టుకుని ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. చెక్కు మీద సిగరెట్ కాల్చి పాడేశాడు. ఆ సిగరెట్ కాల్చిన వాళ్ళు ఆ గదిలోనే ఉంటారు కదా. వాడెవడో చేసిన దానికి ఆ అమ్మాయిని ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? మీ బుద్ధి ఏవో కానీ ఆ ఎమ్మిని ఏదో ఒక మాట అనాలని చూస్తానే ఉంటారు. మీతో పాటు మమ్మల్ని కూడా మాట్లాడిస్తారు. అవును, నాకు తెలియక అడుగుతాను, ఎందుకిట్ట చేస్తున్నారు? రాను రాను నా బుద్ధి కూడా మీ బుద్ధి మాదిరి అయిపోతా ఉండదు. అది కాదు వదినా, ఇంకెవరు కాలుస్తారా చెక్కు? ఎవరో ఒకరు కాల్చారులే అమ్మా. అవతల డబ్బులు కట్టాల్సిన టైం అయిపోతుందన్న టెన్షన్ లేకుండా దుర్గే ఆ చెక్కును కాల్చిందన్నట్టు పెద్ద పంచాయతీ పెట్టారు. నేను కూడా చూస్తున్నాను. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేసి దాన్ని దుర్గకు అంటగట్టాలని చూస్తున్నారు. అలాంటి చిల్లర చేష్టలు చేయాల్సిన అవసరం నా భార్యకి లేదు. వాడి మీద కోపం ఉంటే ఉండొచ్చు. కోపం ఉండేది అయితే వాడిని తీసుకొచ్చి అమ్మలాగా అన్నం ఎందుకు పెడుతుంది? ఏ రోజైనా మీలో ఎవరైనా వచ్చి నాన్న ముందు వాడిని కూర్చోబెట్టగలిగారా? ఆ పని వచ్చిన రెండో రోజుకే నా భార్య చేసింది. ఇంకా తనకి చిరంజీవి మీద ఏం కోపం ఉంటుంది? ఒరే, ఇడిచిపెట్టరా. వాళ్లతో మాట్లాడితే మన బుర్రలు కూడా పాడైపోతాయి. ప్రతి దాన్ని ఇలా రాద్ధాంతం చేయకండి. మీ వల్ల రాను రాను ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ప్రతిరోజు ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉన్నారు. ఛ! రేయ్, అమౌంట్ డిపాజిట్ చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్ అన్నావు కదా. ఓ పని చేయి, ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ డీటెయిల్స్ చెప్తాను, ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకో. వెళ్ళు, టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళు. అలాగే నాన్న. పదవే. దుర్గా, వాళ్ళ మాటలేమీ పట్టించుకోవద్దు. నువ్వు ఇలాంటి తప్పులు చేయవని నాకు తెలుసు. వాళ్ళు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎన్ని చేసినా వాళ్ళ మాటలు ఇంట్లో ఎవ్వరూ నమ్మరు. నువ్వు ఇదేం మనసులో పెట్టుకొని బాధపడకు. అక్క, నువ్వు చిరంజీవి గదిలోకి వెళ్ళావు కదా. నేను కాఫీ ఇవ్వడానికి వెళ్ళాను. అయినా ఏంటి విజయ అలా అడిగావు? మరి నువ్వు వెళ్ళావు కాబట్టే కదక్క అంత పెద్ద సమస్య ఎదురైంది. ఆ అశ్విని, వైశాలి ఆ విధంగా మాట్లాడారంటే కారణం నువ్వు ఆ గదిలోకి వెళ్ళబట్టే కదా. విజయ, నువ్వు కూడా అందరితో పాటు నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించేదాన్నే అయితే వాళ్ళలాగే నేను అక్కడే మాట్లాడేదాన్ని కదక్క. ఇలా చాటుగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి నేను ఆ గదిలోకి వెళ్ళినంత మాత్రాన ఆ చెక్ నేను కాల్చినట్టా? చిరంజీవి మీద నీకు కోపం ఉంది. కోపం ఉంది, కానీ నువ్వు చెప్పిన తర్వాత మార్చుకున్నాను కదా. తనతో కూడా ప్రేమగానే ఉంటున్నాను కదా. కోపం ఉంది కదా అని తనని రోజు బాధ పెడతానా ఏంటి? ఇన్నాళ్ళు నువ్వు చిరంజీవి అంటే ఇష్టం లేదు, అతను కంట పడ్డా కూడా నేను తట్టుకోలేకపోతున్నానని మాట్లాడావు కాబట్టే వాళ్ళు ఆసరా చేసుకుని వాళ్ళు లేనిపోని గొడవలు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు చిరంజీవి కోసం ఏం చేసినా ఇదిగో ఇలాగే వాళ్ళు నిన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అందరి ముందు ఏదో ఒక విధంగా నిన్ను దోషిలా నిలబెట్టాలని చూస్తున్నారు. ఆ భయంతోనే అడిగాను. అసలు నువ్వెందుకు వెళ్ళావు? కిచెన్లో నుంచి గదిలోకి వెళ్ళడం చూశాను. బహుశా అక్కడే నీ కాళ్లకున్న పిండి ముద్రలు పడి ఉంటాయని నాకు అర్థమైంది. అందుకే బకెట్లో ఉన్న నీళ్లతో వాటిని కడిగేశాను. నేనే తప్పు చేయను, అలాని అర్థం లేకుండా ఏ పని చేయను.
నువ్వు అమ్మ నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో నాకు అర్థమవుతుంది. నాన్న లేని లోటు అన్నయ్య తీర్చాడు, అన్నయ్య లేని లోటు నువ్వు తీరుస్తున్నావు. కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంటూ వస్తున్నావు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నీ ఎదురుగా నేను వాళ్ళతో మాటలు పడి మిమ్మల్ని బాధ పెట్టడమే నేను భరించలేకపోతున్నాను. నిన్ను చెడ్డదాన్ని చేయాలని వాళ్ళు చూస్తున్నారు. నువ్వందరితో మంచిగా ఉంటే చాలక్క. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేరు. కాకపోతే ఆ అశ్విని వైశాలి వాళ్ళు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అర్థమైందిగా. ఇక నుంచి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. సరే అక్క, జాగ్రత్త. సారీ విజయ, నేను చిరంజీవి మీద పెంచుకున్న కక్షని చంపుకోలేకపోతున్నాను. నేను ఈ ఇంటికి వచ్చిందే వాడి కోసం. వాళ్ళు చూసింది నిజం, నేను చేసింది నిజమే. కానీ కన్న తల్లికి, తోడబుట్టిన చెల్లికి మీకు కూడా అబద్ధం చెప్పాల్సి వస్తుంది. వాడి మీద నేను కక్ష తీర్చుకోవాలన్నా, అన్నయ్య ఆత్మకు శాంతి కలగాలన్నా నేను వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. దానివల్ల మిమ్మల్ని కూడా బాధ పెట్టాల్సి వస్తుంది. క్షమించండి. అబ్బా, తల పగిలిపోతా ఉండదు. మా అన్న పెళ్ళి అన్న కాడి నుంచి మందే లేకుండా పోయినది. వదిన కనపడకుండా గుట్టుగా తాగేయాలబ్బా. ఒరే చిరో, చిరో, ఓ ఏందిరా? అత్త, రేయ్, ఏం చేస్తుండవురా? ఏముండది, కొబ్బరి బొండ తాగుతా ఉండా. యాడా పెళ్లి పనులు చేసి ఒళ్ళంతా ఏడు చేసినాదా, అందుకే చల్లగా అని నీళ్లు తాగాలనిపిస్తే కొబ్బరి నీళ్లు తెచ్చి తాగుతా ఉండా. ఆడ్నుంచి ఈడికి, ఈడ్నుంచి ఆడికి తిరిగి తిరిగి నాకు ఒళ్ళు వేడి చేసి ఉండాది. ఆ బోండా ఇటు ఇయ్యి. ఏందిరా, ఎందుకట్ట అరిచినావు? వద్దత్త, వేడి చేసినదిరా అని చెప్తా ఉన్నాను కదా. వద్దత్త, నా మాటిను, ఇది నువ్వు తాగేది కాదులే. అంటే ఏందిరా, ఆడోళ్ళకో రకం మగాళ్ళకో రకం కాయలు కాయిస్తుండారా ఏంది? వద్దత్త, నా మాటిను. ఏందిరా నువ్వు అడ్డం పడుతున్నావు? తప్ప ఇటీరా రే, బోండవీరా. అత వద్దత, అత నా మాటిను. అత అత